హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిసిందర్ రావు ఆన్లైన్ అకాడమీ క్లాసెస్. మనకి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా మనకి ప్రీవియస్లో ప్రధానమంత్రి మంత్రిమండలి వరకు చూసాము. దాని తర్వాతకి ఇంపార్టెంట్ టాపిక్, ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండే టాపిక్ మనకి భారత పార్లమెంటు గురించి మాట్లాడాలి. భారత పార్లమెంటు గురించి మనకి చాలా సందర్భాల్లో క్వశ్చన్స్ వచ్చాయి. అసలు పార్లమెంటు ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయి, పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ అని ఆ నేమ్ సెలక్షన్ ఎప్పటి నుండి జరిగింది, రాజ్యసభలో ఎంతమంది సభ్యులు ఉండాలి, ఆ సభ్యుల సంఖ్యని కొత్త పార్లమెంట్ ద్వారా ఎంతమందికి పెంచబోతున్నారు, లోక్సభలో ఎంతమంది సభ్యులు ఉండేది, ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారు, తక్కువ ఏ రాష్ట్రంలో ఉన్నారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవాలి. ఇండియన్ పార్లమెంట్ సిస్టమ్, భారత పార్లమెంటు వ్యవస్థ అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇందులో మనకి భారత పార్లమెంట్ అనేది 5th పార్ట్, 5వ భాగంలో ఉంటుంది. భారత పార్లమెంటు 5th పార్ట్లో ఉంది, 5వ భాగంలో ఉంది. ఆర్టికల్స్ మనకి 79 to 122 ఆర్టికల్స్, 79 to 122 అన్నీ కూడా భారత పార్లమెంటు గురించి చెప్తున్నాయి. 79 నుండి స్టార్ట్ అయ్యి 122 వరకు పార్లమెంటు గురించి చెప్తుంది. మరి పార్లమెంట్ అనే సిస్టాన్ని మనం బ్రిటన్ దేశం నుండి తీసుకున్నాం. పార్లమెంటుని బ్రిటన్ దేశం నుండి తీసుకున్నాం. అందుకే బ్రిటన్ పార్లమెంట్ ఏదైతే ఉందో పార్లమెంటు మాత అంటాం. పార్లమెంటు మాత. బ్రిటిష్ పార్లమెంట్ ఏదైతే ఉందో మదర్ ఆఫ్ పార్లమెంట్ అంటాం. పార్లమెంటుకి తల్లి లాంటిది అని బ్రిటిష్ దేశ పార్లమెంటుని మనం పిలుస్తాం. మరి పార్లమెంట్ అనే పదం ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి తీసుకున్నాం? పార్లే అనే ఫ్రెంచ్ పదము నుండి, పార్లే అనే ఫ్రెంచ్ పదము నుండి, పార్లే అనే ఫ్రెంచ్ పదము, ఫ్రెంచ్ పదము నుండి మనకి పార్లమెంట్ అనేది ఏర్పడింది. పార్లే అనే ఫ్రెంచ్ పదము నుండి పార్లమెంట్ అనే పదం వచ్చింది. పార్లే అనగా టు ఎస్టాబ్లిష్ ఒక నూతన వ్యవస్థని ఏర్పాటు చేయడం, లేదా టు అసెంబ్ల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం. అసెంబ్లీ అంటే సమావేశాలని ఏర్పాటు చేసుకోవడం అనే అర్థంలో దీన్ని మనం తీసుకుంటాం. మరి ఇక్కడ పార్లమెంట్ అనేటువంటి ఈ అంశాన్ని మనం, పార్లమెంట్ని హిందీలో సంసద్ అంటాం. సంసద్ మార్గ్, న్యూఢిల్లీలోని సంసద్ మార్గ్, న్యూఢిల్లీలోని సంసద్ మార్గులో భారతదేశ పార్లమెంట్ అనేది ఉన్నది. సంసద్ అనేది హిందీ వర్డ్ అండి. పార్లమెంట్ యొక్క హిందీ నేము సంసద్ అనే అటువంటి పేరుతో మనం పిలుస్తాం. మరి పార్లమెంటుని పని పాట లేని పెద్ద మనుషుల సమావేశం అని, పని పాట వెరీ ఇంపార్టెంట్ అండి, పని పాట లేని పెద్ద మనుషుల సమావేశము అని చెప్పేసి మనకి వాల్టర్ బేగ్ అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ వాల్టర్ బేగ్ అనేటువంటి పర్సన్ పని పాట లేని పెద్ద మనుషుల సమావేశాన్ని మనకి పార్లమెంట్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇక ప్రపంచ పార్లమెంట్ అని యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీని పిలుస్తాం. యుఎన్ఓలోని జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితిలోని సాధారణ సభ ఏదైతే ఉందో ఆ సాధారణ సభని ప్రపంచ పార్లమెంట్ అనే పేరుతో మనం పిలుస్తాం. భారత పార్లమెంటుని అతిపెద్ద పంచాయతీ సభ అని, భారత పార్లమెంటుని అతిపెద్ద పంచాయతీ సభ అనే అటువంటి పేరుతో జవహర్ లాల్ నెహ్రూ పోలిక చేయడం అనేది జరిగింది. అంటే పార్లమెంట్కి సంబంధించిన జస్ట్ ఇంట్రడక్షన్ ఇదంతా కూడా. మరి పార్లమెంట్ అనేది భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది? 2 సభలు ఉండాలి, 2 సభల ద్వారా పరిపాలన కొనసాగాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం, దీన్ని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటామండి. ఇదంతా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యము, చారిత్రక నేపథ్యం. దీని యొక్క చరిత్ర ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అంటాం, చారిత్రక నేపథ్యం అంటాం. 1919
మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణల చట్టం ప్రకారం, మాంటేగ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ యాక్ట్ అంటాం, సంస్కరణల చట్టం. మాంటేగ్ అండ్ చేమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ యాక్ట్, సంస్కరణల చట్టం ప్రకారం ఈ దేశంలో మరీ ముఖ్యంగా కేంద్రంలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రంలో ద్విసభా విధానం ప్రవేశపెట్టారు. 1919 మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణ చట్టం ప్రకారం ద్విసభా విధానాన్ని కేంద్రంలో ప్రవేశపెడితే ఈ ద్విసభనే బైకామెరలిజం అనే పేరుతో మనం పిలుస్తాం. దీన్నే ద్విసభా విధానము అని అంటాం. మరి బైకామెరలిజం అనేది 2 సభలు ఏర్పడ్డాయి కేంద్రంలో మొదటిసారిగా. ఒకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని, రెండోది లెజిస్లేటివ్ కౌన్సిల్ అని 2 సభలు ఏర్పడ్డాయి. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడ్డది. కేంద్ర ప్రభుత్వం అంటే బ్రిటిష్ పార్లమెంట్, బ్రిటిష్కి సంబంధించింది కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 2 సభల విధానం ఏర్పడ్డది అని చెప్పినాం. దీని తర్వాతకి 1921 నుంచి 1929 వరకు, 1921 నుండి 1929 వరకు పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరిగింది. పార్లమెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంటాం. కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం. పార్లమెంట్ బిల్డింగ్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 1921లో స్టార్ట్ చేశారు. 1929లో అంటే దాదాపుగా 7-8 సంవత్సరాల కాలం పాటు భారత పార్లమెంటు బిల్డింగ్ని కట్టారు. ఈ పార్లమెంటు బిల్డింగ్ని మనకి 83 లక్షల రూపాయలతో నిర్మాణం చేసినారు. 83 లక్షలతో నిర్మాణం చేస్తే బిల్డింగ్ మేకర్స్ లేదా ఆర్కిటెక్చర్స్ భవన నిర్మాతలు అని 2 వ్యక్తులను పిలుస్తామండి. ఒక ఆయనే ఎడ్వర్డ్ లుటియన్స్, రెండో పర్సన్ హార్టర్ బేకర్. ఎడ్వర్డ్ లుటియన్స్ అండ్ హార్టర్ బేకర్ అనే 2 వ్యక్తులు భవన నిర్మాతలుగా పనిచేశారు. దీనికి ఇంజనీరింగ్ సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తి హాగ్ కౌలింగ్ అనేటువంటి పర్సన్ ఇంజనీరింగ్ సలహాలని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఇట్లా పార్లమెంటు బిల్డింగ్ ని రూపొందించినారు. ఈ పార్లమెంటు బిల్డింగ్ ని మనకి వైస్రాయ్ బిల్డింగ్ నిర్మాణం స్టార్ట్ చేసినప్పుడు వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ అని చెప్పాలండి. ఎవరి కాలంలో స్టార్ట్ అయింది అన్నప్పుడు వైస్రాయ్ చేమ్స్ఫర్డ్ అనే వైస్రాయ్ కాలంలో స్టార్ట్ అయింది. ఎవరి కాలంలో పూర్తి అయింది అన్నప్పుడు మనకి లార్డ్ ఇర్విన్ వైస్రాయ్గా ఉన్నప్పుడు పూర్తయింది. లార్డ్ చేమ్స్ఫర్డ్ వైస్రాయ్గా ఉన్నప్పుడు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో బిల్డింగ్ నిర్మాణం అనేది చేసినారు. దీని తర్వాతకి 1929లో కంప్లీట్ అయింది. పార్లమెంటు బిల్డింగ్ అనేది ఏర్పడ్డాయి. 1935 వచ్చేసరికి రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని తీసుకున్నారు. 1935 ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ద్వారా, భారత ప్రభుత్వ చట్టం ద్వారా బైకామెరలిజం ద్విసభా విధానాన్ని స్టేట్ గవర్నమెంట్స్లోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టారు. జాగ్రత్త గుర్తుంచుకోండి. కేంద్రంలో ద్విసభా విధానం 1919 చట్టము, రాష్ట్రంలో ద్విసభా విధానము 1935 చట్టం. రాష్ట్రంలో కూడా 2 సభలు ఉండాలి అనేది ఏ సంవత్సరంలో ఆలోచన ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందంటే 1935లో. మొత్తం ఒక 6 రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టినారు. ఒకటి అస్సాం, రెండోది మద్రాస్, మూడోది యునైటెడ్ ప్రావిన్స్. ఈ యునైటెడ్ ప్రావిన్స్ని 1950 నుండి ఉత్తరప్రదేశ్ అని పిలుస్తున్నాం. దీన్ని మనం బెంగాల్, బీహార్, బొంబాయి
అనేటువంటి ఆరు రాష్ట్రాలలో మనకి ద్విసభ విధానం అనే దాన్ని ఏర్పాటు చేసినారు. రాష్ట్ర ప్రభుత్వాలలో ద్విసభ విధానం వచ్చింది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలలో ద్విసభ విధానం వచ్చిన తర్వాత క్రమక్రమంగా భారతదేశానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డాయి. ఈ రాజ్యాంగ పరిషత్ ఏర్పడినప్పుడు 1946 సంవత్సరం నుండి, జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి, అందుకే ఇదంతా చారిత్రక నేపథ్యం అని చెప్తున్నాడు. 1946 నుండి 1950 వరకు 1946 నుండి 50 వరకు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషత్ని మనం ఇక్కడ తాత్కాలిక పార్లమెంట్ అని పిలిచింది. రాజ్యాంగ పరిషత్ని తాత్కాలిక పార్లమెంట్ కంటే ముందు కేంద్ర శాసన సభ అనే పేరుతో పిలిచాం. సెంట్రల్ లెజిస్లేచర్ అనే అటువంటి పేరుతో మనం పిలవడం అనేది జరిగింది. 1946 నుంచి 1950 మధ్య కాలంలో రాజ్యాంగ పరిషత్ అనేది కేంద్ర శాసనసభ లాగా పనిచేసింది. 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడ్డది. జూన్ జూలై మధ్యలో ఏర్పడ్డది. రాజ్యాంగ పరిషత్లో 389 మంది సభ్యులు ఉంటే ఆ 389 మంది సభ్యులే దేశానికి ఒక పార్లమెంటు లాగా, ఒక పార్లమెంట్ అంటే దేశంలో పార్లమెంట్కి సంబంధించిన బిల్డింగ్ నుంచే దేశానికి చట్టాలు, దేశానికి సంబంధించినటువంటి కొన్ని పథకాలు, బిల్లులు ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి అక్కడ ఉండేటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులే దీనికి కేంద్ర శాసనసభ లాగా రాజ్యాంగ పరిషత్ పనిచేసింది. అదేవిధంగా 1950 సంవత్సరం నుండి 1952 సంవత్సరం వరకు, 1950 నుండి 1952 వరకు రాజ్యాంగ పరిషత్ ఏదైతే ఉందో ఈ రాజ్యాంగ పరిషతే భారతదేశానికి టెంపరరీ పార్లమెంటులో పనిచేసింది. తాత్కాలిక పార్లమెంట్ లాగా భారతదేశానికి ఆ పని చేసినటువంటిది ఎవరయ్యా అంటే తాత్కాలిక పార్లమెంటులో రాజ్యాంగ పరిషత్ పరిపాలన చేయడం జరిగింది. ఇక్కడ కేంద్ర శాసనసభగా 1946 నుంచి 50 వరకు, 50 నుండి 52 వరకు తాత్కాలిక పార్లమెంటు లాగా పనిచేసింది. 1952 సంవత్సరంలో భారతదేశంలో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి. మొదటిసారి సాధారణ ఎన్నికలు అనేవి జరిగినాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్, మొదటిసారిగా సాధారణ ఎన్నికలు అనేది 1952 సంవత్సరంలో సాధారణ ఎన్నికలు జరిగినాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మొదటిసారి సాధారణ ఎన్నికలు జరిగింది 1952లో. మొదటిసారి మధ్యంతర ఎన్నికలు జరిగింది 1971లో. ఈ మధ్యంతర ఎన్నికలనే ఇంటేరిమ్ ఎలక్షన్స్ అంటున్నాం. మధ్యంతర ఎన్నికలని ఇంటేరిమ్ ఎలక్షన్స్ అనేటువంటి పేరు మీద మనం భారతదేశంలో పిలవడం అనేది జరిగింది. మరి ఇక్కడ 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. 1952లో జనరల్ ఎలక్షన్ జరిగితే 1952 సంవత్సరంలో ఏప్రిల్ 3న ఎల్డర్స్ హౌస్ అని ఏర్పడింది. ఎల్డర్స్ హౌస్, ఎగువ సభ అనేది ఫస్ట్ ఏర్పడింది. 1952 ఏప్రిల్ 3న ఎగువ సభ అనేది ఏర్పడింది. అదేవిధంగా 1952 ఏప్రిల్ 17న లోయర్స్ హౌస్ అనేది ఏర్పడింది. లోయర్స్ హౌస్, దిగువ సభ అనేది ఏర్పడింది. 1952 మే 13వ తేదీన ఫస్ట్ సెషన్ భారతదేశంలో పార్లమెంటులో మొదటి సమావేశం జరిగింది. పార్లమెంటు మొదటి సమావేశం, సభలు ఏర్పడిన తర్వాత మొదటి సమావేశం మే 13వ తేదీ. చాలా ఇంపార్టెంట్ అండి ఈ డేట్స్. 1952లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగితే 1952 ఏప్రిల్ 3న ఎగువ సభ ఏర్పడ్డది. ఇంకా రాజ్యసభ, లోక్సభ అని పిలవలేదు. 1952 ఎగువ సభ ఏర్పడ్డది. 1952 ఏప్రిల్ 17న డేట్స్, ఏప్రిల్ 17న లోక్సభ అంటే లోయర్స్ హౌస్, దిగువ సభ ఏర్పడ్డది. 1952 మే 13న రెండు సభలకు కలిపి మొదటిసారి సమావేశం, ఫస్ట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్ అనేది మొదటి సమావేశం జరిగింది. మరి మొదటి సమావేశం తర్వాత నుంచి లోక్సభ, రాజ్యసభ అనే పేరు పెట్టాలి అనే ఆలోచన కలిగింది భారతదేశంలో.